తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నానే ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నవంబర్ మొదటి దినం మొదలుకొని నాయన ఈ చివరి దినమైనటువంటి నాయన ఈ రోజు వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. తండ్రి మీ కృపా కాపుదల ఉంచారు నాయన. మీ సన్నిధి తోడించి నాయన మా ప్రతి పనిలోను, మా ప్రతి కష్టంలోను, ప్రతి సుఖంలోను తండ్రి మా వెనువెంట ఉండి తండ్రి మీతో పాటు నాయన ఇగో నాయన మాతో పాటు మీరు తోడై ఉండి తండ్రి నేను తోడై ఉన్నానని వాగ్దాన ప్రకారంగా తండ్రి నాయన మాకు తోడై ఉండి తండ్రి మమ్మల్ని ఇంతవరకు నాయన మీరు నడిచి ఇగో మాతో పాటు మీతో పాటు నడిపించి తండ్రి నాయన మీరు ఒక గొప్ప కాపుదల మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిచ్చివాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత, దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవా మీకే స్తుతి, కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే మహిమ, విరిగిన హృదయము గలవారికి ఆసనడువైనటువంటి మా ప్రభా మీకే ఘనత, మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి, నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం, ప్రభువైన యేసుక్రీస్తు మీకే మహిమ, ఆకాశమందలి దేవుడైనటువంటి యెహోవా మీకే స్తుతి, పరిశుద్ధమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం, నమ్మదగినటువంటి మా దేవా మీకే మహిమ, వాగ్దానములు చేసినటువంటి మా దేవా మీకే స్తుతి, నిబంధన చేసినటువంటి మా దేవా నీకే స్తోత్రం, ఆదరణకర్తయగు మా దేవా నీకే స్తోత్రం, విజ్ఞాపన చేయి ఆత్మదేవా మీకే స్తోత్రం, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము నెరవేరినందుకే మీకే మహిమ, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ మీకే స్తుతి, మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం, జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ నీకే స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా తండ్రి, ఇక నాయన మా పరిశుద్ధతను మేము కోల్పోయి తండ్రి లోకమందు నాయన ఇక మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి నాయన నీ యొక్క రాజ్య నివాసులుగా మాకు చేసి ఆత్మ సంబంధమైన ఒక జన్మను ఒక దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఎప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నిజమే తండ్రి, కీర్తన గ్రంథము 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మా పాపాలను మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. హిమము కంటే తెల్లగా నాయన మమ్మల్ని కడిగి పవిత్రపరచినందుకే తండ్రి మీ పిరి కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని మా మీద ప్రోత్సహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరూ ఎట్లా కృపాశయం గల దేవుడిని లేఖనంలో సెలవిస్తున్నావయ్యా. అయ్యా తండ్రి మీరు మన్నించిన విధానం బట్టి, మా పాపాలు మన్నించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన సజీవుల రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. నిజమే నాయన తండ్రి, ఇదిగోనైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రాణవాయువును బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి సృష్టిని బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి జీవ జలమును బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఇగోనైనా ఈ నవంబర్ నెల చివరి దినాన్న తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇక నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను తండ్రి, అనాథులను, అభాగ్యులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ప్రతి దినము అనుదిన ఆహారం దయచండి ఆయన. అరుచుండ పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడవునైనా నిజమే తండ్రి. ప్రతి జీవికి గుప్పులు విప్పిన ఆయన నీవు నాయన, ప్రతి జీవికి నీ గుప్పులు విప్పిన ఆయన, ప్రతి జీవిని తృప్తిపరుచున్న దేవుడు నాయన. ఇక తండ్రి ప్రగనైనా బీదలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనాథలను, కుడుగుడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని
బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా ఇగోనైనా వారిని జ్ఞాపకం చేసుకొని వారి అనుదిన ఆహార విషయంలో ప్రతి అనుదిన అవసర విషయంలోనూ మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సంఘంలో నాయన ఐక్యత దయచేయండి ఆయన. సంఘంలో శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన సంఘంలో ఏ విధమైన గలిబిలి లేకుండా తండ్రి మేమందరము ఐక్యము గలవారమై తండ్రి సమాధానముతో తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మేము మహింపరిచినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన సంఘంలో దుష్టుడు చొరబడుకుంటున్నట్లు ఆయన సహాయం చేయండి ఆయన. నిజమే తండ్రి నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో తండ్రి కుటుంబాలలో తండ్రి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నేను తండ్రి నాయన కుటుంబాలలో ఒక రక్షణలోకి వస్తే ఒక రక్షణ రానటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. కుటుంబాలలో నాయన దుష్టుడు గలిబిలి చేస్తూనని కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడయ్యా. అటువంటి కుటుంబాలను అన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇంకా నైనా రక్షణ లేని వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. నిజమే నాయన. ఇక మా దేశంలో కానీ ప్రపంచంలోనే కానీ తండ్రి మా తెలుగు 2 రాష్ట్రాల్లోనే కానీ తండ్రి అనేక గ్రామాల్లోనూ అనేక ప్రాంతాలలోనూ ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. ఆ ఎందరో బిడ్డలు రక్షణ లేనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ బిడ్డలకందరికీ రక్షణ మారు మనసును దాయిచ్చేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన తండ్రి ఇంకో నాయన అప్పుల బాధల్లోనూ తండ్రి అనేక సమస్యలలోనూ అనేక ఇబ్బందుల్లోనూ అనేక శోధనలోనూ పడి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ తండ్రి ఇక సాతాను బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుచున్నాను నాయన. ఎన్నో సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి అలనాడు దానే ఇదిగో తండ్రి ఐగుప్తు దేశంలో వాళ్ళు పెట్టిన వట్టి చాకరికి ప్రార్థన చేయుచుండగా ఆలకించి తండ్రి వారిని విడిపించడానికి మోసేని పంపించినటువంటి దేవా నాయన. ఇదిగో తండ్రి ఇగో నాయన ఈరోజు తండ్రి ఇగో నాయన ఎన్ని సమస్యల్లోని ఎన్ని బాధల్లోని ఎన్ని ఇరుకులలోని ఎన్ని ఇబ్బందుల్లోని తండ్రి నాయన ఉన్నారో నాయన మీ బిడ్డలందరినీ కూడా తండ్రి ఆ విధంగానే జ్ఞాపకం చేసుకోండి. అలనాడు ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమే తండ్రి. నోవా గారు వాడలో నుంచి వాడలో మీరు వాళ్ళని తీసుకొని క్షేమకరంగా అరారుతూ కొండపై తీసుకెళ్ళినప్పుడు తండ్రి అగోనైనా ఆ నోవాహు కుటుంబాన్ని కూడా ఏ విధంగా అయితే మీరు అలనాడు మీరు జ్ఞాపకం చేసుకున్నారో హన్నా ప్రార్థన చేయగా హన్నా ప్రార్థన ఆలకించి ఏ విధంగా అయితే ఆమె గర్భఫలం తెరిచారో హిజ్కియా ప్రార్థన చేయగా హిజ్కియాని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకొని మరలా ఆయుష్ను అనుగ్రహించారో అట్టి రీతిగా తండ్రి ఈ ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. వారి ప్రతి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. ఏ శోధనలో ఉన్నారో ఏ పాపంలో పడిపోయి ఉన్నారో నేనైతే ఎరగనయ్యా, మేమైతే ఎరగమయ్యా తండ్రి. సమస్తము చూచున్న దేవుడవు నాయన. నిజమే తండ్రి నాయన. ఇదిగో తండ్రి నీవే దేవుడవు నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే లాదుడు లేడయ్యా. అయ్యా అలనాడు నాయన ఎర్ర సముద్రం వద్ద మోసే ఏ విధంగా అయితే తన కర్ర ఎత్తి తన చేతులు ఎత్తి తండ్రి మీ వైపు చూడగా తండ్రి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి తండ్రిని బిడ్డలకు దారిని దయచేసావు. ఇక దారి లేక బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలయ్యా. అయ్యా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న బిడ్డలందరినీ కూడా అయ్యా వారి కుటుంబాలలో ఏ సమస్యలున్నా నాయన ఎర్ర సముద్రం ఏ విధముగా చీల్చి దారిని ఏర్పాటు చేసావు అట్టి రీతిగా నీ బిడ్డలకు దారిని ఏర్పాటు చేయ్యా. అయ్యా అట్టి రీతిగా నీ పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించయ్యా. అట్టి రీతిగా మమ్మల్ని మీ దయారెక్కల చట్టం భద్రపరచండి అయ్యా. ఇగో తండ్రి నవంబర్ నెలంతా ప్రారంభపు దినం వరకు ఇప్పటి వరకు ఎంతగానో మీ సన్నిధి మాకు తోడించి నడిపించారయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక రేపటి నుంచి డిసెంబర్ నెలలో ప్రవేశపెడుతున్నామయ్యా. అలా డిసెంబర్ నెలలో కూడా తండ్రి మీ కృపంతా తోడుగా ఉంచి ఇక సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు మీ సన్నిధి తోడించి నడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి మనం ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించి ఆశ్చర్యించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఈరోజు ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవ్వన బిడ్డలైనటువంటి విద్యార్థులనే కానీ యవ్వన బిడ్డలనే కానీ తండ్రి వారి ప్రతి విషయంలోనే వారి రాకపోకలను వారి ప్రయాణంలోనే మీరు తోడేయండి నడిపించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేము నిత్య జీవం కొరకు బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండినట్టు ఓర్పు సహనము వివేకము జ్ఞానము బుద్ధి మాకందరికీ అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నామయ్యా. మరి తండ్రి ఇదిగో తండ్రి సులువుగా చిక్కలు పెట్టే పాపంలో మేము పడిపోకున్నట్లు గర్వము కోపము ధనము
అసూయ, వ్యభిచారము నాయన తండ్రి, ఇగో నాయన భోజన ప్రియత్వము, సోమర్తనం, ఇటువంటి నాయన సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపంలో మేము పడిపోకున్నట్లు మీ కృప చూపించాయా అయ్యా. మేము ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము తండ్రి, ఇగో నాయన ఇక సమాధానము, ఆశానికరమైనటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధంగా సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ ఆత్మ సహాయం మాకు ఉంచండి అయ్యా. అయ్యా అయ్యా మేమందరము తండ్రి మా కుటుంబాలలో ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయడానికి కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదలు దయచండి నాయన. ప్రార్థన శక్తిని దయచండి, ప్రార్థన దుప్పటి దయచండి ఆయన, ప్రార్థన వరము దయచండి అయ్యా. అయ్యా మేమందరం మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు ఆయన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మీ సన్నిధి జోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగో నాయన జైల్లో ఉన్నటువంటి నాయన, ఇప్పటికే జైల్లో తండ్రి నాయన, ఇగో నాయన శిక్ష అనుభవిస్తున్నటువంటి ప్రతి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన స్వస్థత దయచేయండి ఆయన. ఇదిగో నాయన ఎందరో దొంగతనం దొంగలు నాయన, త్రాగుబోతులు, వ్యసనపరులు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, దినములు చెడ్డవు కనుక నాయన మద్యముతో మత్తులై ఉండకూడని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, మీ డైరెక్ట్ చాటున భద్రపరిచి తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మీ కాపుదల మాకు అనిపించి నడిపించమని వేడుకుంటూ నాయన, ఇదిగో తండ్రి, ఇగో నేను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాని ఆవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి, వారి కుటుంబాలను మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి, మరి ముఖ్యంగా పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించమని తండ్రి, ఏ సమస్యలున్నా అలనాడు నీ బిడ్డల్ని ఏ విధంగా అయితే తండ్రి నాయన పగల మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను నీవు తోడయుండి నడిపించావో అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని కూడా ఈ పరలోకపు కణానికి మేము నడుస్తుండగా తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని తండ్రి, మీ 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 దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి, ఇగోనని ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్.